దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ఉదయ సమయంలో వందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవుని కృప తోడుంటే మనకి ఏం జరుగుతుంది అనేది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం. ఆయన వాక్యం చెబుతుంది, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే దేవుని కృప గనక మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ఎట్టి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితి అంటే పర్వతములే తొలగిపోయే పరిస్థితులు వచ్చినా, మెట్టలే తత్తరిల్లిపోయే పరిస్థితులు నీ జీవితంలో వచ్చిన దేవుని కృప గనుక నీకు తోడుగా ఉంటే, ఆ తోడై ఉన్న కృప నిన్ను ఏ రీతిగా నడిపిస్తుంది, అది ఎలా నిన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం చూసి దేవుని కృప మనకు తోడు ఉంటే అది ఏం చేస్తుందంటే, నీకు ఉన్నటువంటి శిక్షలో, నీవు పడే శిక్షలో, లేదా నీవు పడబోయే ప్రమాదంలో, నీకు రాబోయే కీడులో, నీకు రాబోయేటువంటి ప్రతికూల పరిస్థితిలో దేవుడు కృప నిన్నేం చేస్తుందంటే ఆ శిక్షలో కూడా దాన్ని తప్పించి నీకు రక్షణ కలుగజేస్తుంది. ఎందుకనంటే సొదొమ గొమొర్రా పట్టణంలో మనం చూసినప్పుడు అక్కడ పట్టణం అంతా పాడైపోయి నాశనం అయిపోతున్నా కూడా, ఇక్కడ మనం చూసినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడే ముందుగానే బయటకు రప్పించి ఆ భయంకరమైన శిక్షలో వారిని పడనీయకుండా దేవుడే వారిని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని దేవదూతలు చెప్పినప్పుడు లోతు వారితో చెప్పిన మాట, నిజంగా మీ కృప కటాక్షము మా మీద ఉంది అని దేవుని ఘనపరుస్తాడు లోతు. దేవుని కృప నీకు తోడు ఉంటే ముందు జరిగే ఒక విషయం ఏంటంటే, నువ్వు ఎటువంటి శిక్షలో నుండైనా, ఎటువంటి ప్రమాదాల్లో నుండైనా, ఎటువంటి ఉపద్రవంలో నుండైనా నీవు రక్షణ నీకు కలిగేలా దేవుడు చేస్తాడు. శిక్షనే రక్షణగా దేవుడు మారుస్తాడు. నేను రక్షణలోకి నడిపిస్తాడు. నేను రక్షించడానికి ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా. అందుకే కృప తోడై ఉంటే నీకేం జరిగేదంటే, ముందుగా నీ ప్రమాదాల్లో, కీడులో, అపాయంలో, శిక్షలో నీకు రక్షణగా ఆయన కృప నీకు తోడై ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే కనుక ఆయన కృప మనకి ఏం చేయగలుగుతుంది అని మనం ఆలోచించినప్పుడు, దేవుని కృప మన జీవితంలో అస్వస్థతలో కూడా స్వస్థతను కలుగజేయగలుగుతుంది. దేవుని కృప నువ్వు బలహీనపడిపోయి ఉన్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, వ్యాధి కలిగి ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు ఆ పరిస్థితి నీకు స్వస్థతను కూడా ఇవ్వగలదు. అందుకనే దేవుడు చెబుతాడు హిజ్కియాతో, హిజ్కియా నీ సమయం అయిపోయింది, నీ వెంటనే నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన చేసి చెప్తాడు, ప్రభువా ఒకసారి నీ ఎదురు నేను ఎలా బ్రతికానో, ఎలా ఉన్నానో, ఎలా జీవించానో దయతో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించినప్పుడు దేవుని కృప హిజ్కియాకు తోడై ఉంది కాబట్టి అస్వస్థతలో కూడా దేవుడు స్వస్థపరిచి అతడికి ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడు. ఈరోజు దేవుని కృప నీకు తోడై ఉంటే మొదటిగా అనేకమైన ప్రమాదాల నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని కృప మనకు తోడై ఉంటే రెండవదిగా అస్వస్థతలో, వ్యాధి బాధల్లో కూడా దేవుడు నీకు స్వస్థత కలిగించుతాడు ఆయన కృప ద్వారా. మూడవదిగా అపజయాల్లో జయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని కృప నీకు తోడై ఉంటే యెహోషాపాతు కాలంలో భయము వాళ్ళని ఆవరించినప్పుడు, భయంకర పరిస్థితులు వారిని కమ్ముకుని ఉన్నప్పుడు, వారు ఎప్పుడైతే దేవునికి ప్రార్థించారో, మొరపెట్టారో, వెంటనే అపజయములో కూడా యెహోషాపాతుకి దేవుడు గొప్ప జయమును అనుగ్రహించగలిగాడు. ఎందుకని? యెహోషాపాతుకి దేవుని కృప తోడై ఉంది కనుక. ఈరోజు నిజంగా దేవుని కృప నీకు తోడై ఉందా? ఉంటే గనక పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరి ఆయన కృప నిన్ను విడిచిపోయే అవకాశం లేదు. ఆయన కృప తోడు ఉంటే నీవు రక్షించబడతావు. ఆయన కృప తోడు ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన కృప తోడు ఉంటే నీకు జయము కలుగుతుంది. కనుక మన అనుదిన జీవితం అట్టి కృపను దేవుడు మనకు, మన కుటుంబాలు కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో నిత్యమైన నీ కృపతో మమ్మల్ని నడిపించగలిగే దేవుడు. నీ కృప తోడై ఉంటే మేము రక్షించబడతాం, కాపాడబడతాం. నీ కృప తోడుగా ఉంటే మేము బలహీనలు కూడా బలపరచబడతాం, అనారోగ్యంతో మేము స్వస్థపరచబడతాం. నీ కృప తోడై ఉంటే అపజయాల్లో కూడా మాకు జయమేస్తావు. అట్టి కృపతో నింపి నడిపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.